మన ఇండియాలో ఎక్కువ మంది క్రికెట్‌ని ప్రేమిస్తారు. క్రికెట్ మీద చాలా దృష్టి పెడతారు. క్రికెట్ చూడడమే కాకుండా క్రికెట్ ప్లేయర్స్ సాధించినటువంటి రికార్డులు అవన్నీ కూడా చూసి, చూసి చదువుకొని మురిసిపోతూ ఉంటారు. అది అంటే మన ఇండియన్ అంటే మన భారతదేశపు గేమ్ ఏదైనా ఉందంటే క్రికెట్ అని కూడా అనుకోవచ్చనమాట ఒక రకంగా. అఫీషియల్‌గా అనౌన్స్ చేయకపోయినా అఫీషియల్‌గా హాకీ అని చెప్తారు. కానీ ఇండియన్ గేమ్ ఏదైనా ఉందంటే ప్రెజెంట్ ట్రెండ్‌లో గాని, జనాల దృష్టిలో గాని ఉన్నదంటే క్రికెట్. ఆ క్రికెట్‌ని మన భారతదేశంలో అంతలా ప్రేమిస్తారు. అలాగే క్రికెటర్స్‌ని కూడా చాలా ఓన్ చేసుకొని ప్రతి దానికి ఆ టైం చేసి అది ఏదైనా సరే ఏ సీరీస్ ఏ ఫార్మాట్ క్రికెట్ అయినా సరే చాలా ఎక్కువగా మనం ఇది చేస్తూ ఉంటాం. అటువంటి క్రికెట్‌లో చాలామంది ఎన్నో రికార్డ్స్ క్రియేట్ చేస్తారు. వరల్డ్ రికార్డ్స్, నేషనల్ రికార్డ్స్ అలాగా. అందులో మన విరాట్ కోహ్లీ కూడా చాలా రికార్డులు క్రియేట్ చేసి అలా ఆయన కెరీర్ మొత్తంలో రికార్డ్ జరుగుతూ ఉంటూ ఉంటాయన్నమాట. అయితే కొన్ని ఎప్పటికీ ఎవరు ఛేదించలేని రికార్డ్స్ కొన్ని చేస్తే విరాట్ కోహ్లీ, కొన్ని ఛేదించగలిగాలంటే ఆ రికార్డ్‌ని బ్రేక్ చేసేలాంటివి కూడా కొన్నున్నాయి. అటువంటి విరాట్ కోహ్లీ ఒక రికార్డు నిన్న బద్దలైందనమాట. అది కూడా ఎవరంటే మన ఇండియన్ క్రికెటరే స్టార్ క్రికెటర్ అయినటువంటి కేఎల్ రాహుల్. ఆయన కూడా చాలా బ్యాట్స్‌మెన్, హిట్టరు. అతను కూడా చాలా క్రికెట్‌కి చాలా ప్రాణం పెట్టి ఆడతాడు. ఆయన కూడా ఇటీవల కాలంలో భారతదేశం జట్టుకి గాని, దేనికి గాని టీ20లో గాని, వన్‌డేలో గాని తన ప్రతిభ చూపిస్తున్నటువంటి ఒక మంచి క్రికెటర్ అని చెప్పాలి. చాలా ఇప్పుడు నెక్స్ట్ వచ్చే జనరేషన్స్‌లో కూడా కేఎల్ రాహుల్ చాలా కీలకమైన పాత్ర పోషిస్తాడు ఇండియా క్రికెట్‌లో అనేది అభిమానులందరికీ తెలిసిన విషయమే. సరే ఇక విషయానికొస్తే టీ20 ఫార్మాట్‌లో విరాట్ కోహ్లీ 243 ఇన్నింగ్స్‌లో సుమారు 8,000 పరుగులు అంటే వేగంగా చేసి రికార్డ్ సృష్టించాడు భారతదేశం తరపున. అలాగే వరల్డ్ వైడ్ చూస్తే 8,000 పరుగులు చేసిన వాళ్ళలో ఫస్ట్ క్రిస్ గేల్స్, తర్వాత పాకిస్తాన్ ప్లేయర్ బాబర్ అజీమ్ వీళ్ళు 8,000 పరుగులు స్పీడ్‌గా చేశారు. కానీ ఇండియాలో అయితే గనక 243 మ్యాచుల్లో చేసిందేంటంటే 8,000 పరుగులు. విరాట్ కోహ్లీ చాలా వేగంగా చేసి తన పేరు మీద ఒక రికార్డ్ చేసుకున్నాడు. అయితే నిన్న ఐపీఎల్ మ్యాచ్ ఇతను మన కేఎల్ రాహుల్ ఢిల్లీకి ఆడుతున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌కి. గుజరాత్ మీద జరుగుతున్న దాంట్లో కేఎల్ రాహుల్ 8,000 పరుగులు వేగంగా చేసి తను ఒక రికార్డ్ క్రియేట్ చేయడం కాదు, విరాట్ కోహ్లీ యొక్క రికార్డ్‌ని బద్దకొట్టాడనమాట. 224 ఆహ్, దాంట్లో 224 ఇన్నింగ్స్ ఆడి విరాట్ కోహ్లీ చెప్పాడు. నిన్న ఐపీఎల్ మ్యాచ్ చూసిన వాళ్ళందరికి చాలా అసలు వీరోచితంగా ఒక సెంచరీ చేశాడు కేఎల్ రాహుల్. అది చెప్తే కాదు చూస్తే తీరాలన్నమాట. ఆ 8,000 పరుగులు నిన్న చేసిన రన్స్‌తో అతనికి అరిమింది. ఈ విరాట్ కోహ్లీ ఇది యొక్క రికార్డ్ కాస్త బ్రేక్ అయిందనే చెప్పాలన్నమాట. అది చిన్న విషయం కాదు. అంత వేగంగా 8,000 పరుగులు చేయడం అనేది చిన్న విషయం కాదు. అందులో విరాట్ కోహ్లీ పేరు మీద ఉన్న ఈ రికార్డ్ నిన్నటితో బద్దలైంది. ఒక రకంగా చెప్పాలంటే బ్యాడ్ లక్ ఏంటంటే నిన్న గుజరాత్ మీద ఈ మన కేఎల్ రాహుల్ ప్రాతినిధ్యం వహించి మంచి రన్స్ కొట్టి రికార్డ్ కూడా విరాట్ కోహ్లీ రికార్డ్ కూడా బ్రేక్ చేసి నిన్నటి రోజు ఢిల్లీ క్యాపిటల్స్ ఓడిపోయారు. అది అదే ఓటమి లేదంటే గెలుపనేది జయాపజయాలు ఒక రకంగా మన చేతిలో లేనివి కాబట్టి, అయితే రికార్డ్ బ్రేక్ చేయడం మాత్రం విరాట్ కోహ్లీ అంటే క్రికెట్ కింగ్ విరాట్ కోహ్లీ రికార్డ్ బ్రేక్ అవ్వడం మటుకు నిన్న చెప్పుకోదగ్గ విశేషం. నిజంగా కేఎల్ రాహుల్ అభినందనీయుడు అని చెప్పాలి. అలాగే కనుక చూస్తే మనకి సిక్సర్ అనేది చాలా మనకి అభిమానులందరికీ పండగ సిక్సర్లు కొడితే. ముఖ్యంగా టీ20ల్లో అది కాకుండా ఐపీఎల్‌లో వీర విజృంభణ చేస్తూ సిక్సర్లు కొడుతూ ఉండడం చాలా సహజంగా ఉంటుంది. నిన్న గుజరాత్‌లో గుజరాత్ బౌలరు నిన్న ఐపీఎల్ మ్యాచ్ చూస్తే గనక ఇంకో రికార్డ్ కూడా సొంతం చేసుకున్నాడు మన కేఎల్ రాహుల్. అది ఏంటంటే గుజరాత్ చెందిన బౌలరు మహమ్మద్ సిరాజ్ చేసిన ఒక బాల్‌ని సిక్సర్‌కి మళ్లించడంతో మన కేఎల్ రాహుల్ అకౌంట్‌లో 200 సిక్సర్లు పూర్తయ్యాయన్నమాట. 200 సిక్సర్లు పూర్తయిన చాలా తక్కువ సమయంలో టీ20 ఫార్మాట్‌లో. అందులో ఇంతకుముందు ఎవరంటే మన రోహిత్ శర్మ గాని, అలాగే సిక్సర్ స్పెషలిస్ట్ హిట్ మ్యాన్ రోహిత్ శర్మ, అలాగే ధనాధన్ ధోని, యువరాజ్ సింగ్, అలాగే ఈయన ముందు ఒక నలుగురు ఐదుగురు ఉన్నారు గానీ 200 సిక్సర్లు కొట్టిన వాళ్ళు. ఆ కోవలోకి మన కేఎల్ రాహుల్ కూడా వెళ్ళిపోయాడనమాట. అంటే ఇప్పుడు కేఎల్ రాహుల్ మన భవిష్యత్తులో భారత క్రికెట్ టీమ్‌కి నిజంగా ఒక ఆశాజనకమైనటువంటి హోప్‌ఫుల్ బ్యాట్స్‌మెన్ అవుతాడు. ఇప్పటికే స్టార్ క్రికెటర్‌గా అన్ని ఫార్మాట్‌లోనూ ఆడుతున్నాడు. చాలా కమిట్మెంట్ ఉన్న ప్లేయరు, ప్రామిసింగ్ ప్లేయరు. ఆ కేఎల్ రాహుల్ యొక్క క్రికెట్ లైఫ్ చాలా బాగుంటుందని మనం ఆశించొచ్చు. ఎక్కడా కూడా ఫెయిల్యూర్ లేకుండా మంచి ఫిట్‌నెస్‌తోనే కేఎల్ రాహుల్ కెరీర్ వెళ్తోంది. అలాగే టీమ్‌లో ఉన్న అందరితోనూ కూడా సయోధ్యగా ఉంటూ యాటిట్యూడ్స్ కూడా లేకుండా ఉత్తమ క్రికెటర్‌గా ఎదగడానికి కూడా అన్ని లక్షణాలు కేఎల్ రాహుల్‌లో కనిపిస్తాయి. ఇప్పుడు రానున్న
జూన్‌లో స్టార్ట్ అవ్వనున్న ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ కూడా కేఎల్ రాహుల్ కీలక పాత్ర పోషిస్తాడని మనం ఆశించొచ్చు. సో, విరాట్ కోహ్లీ క్రికెట్ కింగ్ విరాట్ కోహ్లీ ఒక రికార్డ్‌ని బదలుకొట్టాడు. ఇలాగే అంతకు ముందు క్రికెటర్స్ ఎవరైతే క్రియేట్ చేశారో వాళ్ళ రికార్డ్స్ కూడా కొన్ని బద్దలయ్యే ఛాన్స్ ఉన్నాయి. అలాగే కేఎల్ రాహుల్ కూడా న్యూ రికార్డ్స్ తన పేరు మీద క్రియేట్ చేసుకుంటాడని కూడా మనం డెఫినిట్‌గా ఆశించొచ్చు. సో, కేఎల్ రాహుల్‌కి మనందరం బెస్ట్ ఆఫ్ లక్ చెప్దాం. అతని నుంచి మరిన్ని రన్స్, మరింత మంచి క్రికెట్ మనం కూడా పొందొచ్చు అని ఒక క్రికెట్ అభిమానిగా నేను చెప్తాను. ఆల్ ది బెస్ట్ టు కేఎల్ రాహుల్. కీప్ గోయింగ్.